మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఆమేన్. భూమి మీద మీరు ఇద్దరు ఏకీభవించి దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించి అడిగినాను అది పరలోకమందున నా తండ్రి వలన మీకు దొరకును అని యేసు ప్రభు వారు మనకి తెలియజేస్తున్నారు. ఇద్దరు ఏకీభవించి వేడుకున్నప్పుడు, దేనిని గూర్చి వేడుకున్నానో ఇద్దరు భూమి మీద ఏకీభవించినప్పుడు అది పరలోకమందున నా తండ్రి వలన వారు పొందుకుందరని మీతో చెప్తున్నాను. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయమని తెలియజేస్తున్నాడు దేవుడు. ఇక్కడ మన తండ్రి అయిన దేవుడు దానిని స్వీకరిస్తారు, దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు వారే మనకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి భూమి మీద మనం ఏం చేయాలి? ఏకీభవించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాలను కూడా దేవుని వైపు ఎత్తాలి. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు మౌనంగా ఉన్నారనుకోండి, వారి మనసు ఎటేటో తిరుగుతూ వస్తూ ఉంటుంది. ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఇంకొకరు కూడా ఏం చేయాలి? అనుసరించాలి, ప్రార్థన స్తుతి చెల్లించాలి, దేవునికి వేడుకోవాలి. వారు ఏమి మనవి చేస్తున్నారు ఆ మనవి కూడా మీరు దయచేయండి ప్రభువా అని మనము ఏకీభవించాలి. మనము అనుసరించినప్పుడు వారిద్దరూ ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు వాటిని తప్పకుండా అనుగ్రహిస్తాడు అని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఒకే మనసుతోటి, ఒకే హృదయంతో మనము ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఒకరు ఇంకేదో పని చేసుకోవడం, ఒకరు ప్రార్థన చేసినప్పుడు ఇంకేదో ఆలోచన చేయడం, ఒకరి ప్రార్థన చేసినప్పుడు ఇంకేదో మనసు ఎటో పెట్టుకోవడం, ఇలా చేస్తే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినట్లుగా కాదు. యేసయ్య చెప్తున్నారు, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి. భూమి మీద వారు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున నా తండ్రి వారికి అనుగ్రహించును అంటున్నాడు. మీతో చెప్పుచున్నాను, వారికి అనుగ్రహించునని, వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అదే విధముగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏలయనగా ఇద్దరు భూమి మీద నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసయ్య చెప్తున్నారు ఈ మాట. ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకు చాలా భయం వేస్తుంది. ఇద్దరు ముగ్గురు కూడా ఏకీభవించినప్పుడు దేవుడు అక్కడ ఉంటాడన్న సంగతి మర్చిపోతారు. దేవుడు వారి మధ్యలో ఉంటాడన్న సంగతి మర్చిపోయి ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరు ఇంకేదో ఆలోచన చేస్తారు, ఒకరు వాక్య ధ్యానం చేస్తూ ఉంటే ఇంకొకరు ఏదో ఆలోచన చేస్తారు. అప్పుడు వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. ఎందుకంటే ఏకీభవించమంటున్నాడు మన తండ్రి అయిన దేవుడికి అది ఇష్టమైన కార్యం. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు ముగ్గురు కూడుకున్నప్పుడు, ఇద్దరు కలిసి మీరు తండ్రిని ఏది అడుగుతారో అది పరలోకమందున తండ్రి తప్పక అనుగ్రహిస్తాడని యేసయ్య చెప్పినట్లుగా ఈ వాక్యంలో కూడా ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఎక్కడ ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని యేసయ్య చెప్తున్నట్లుగా మన మధ్య యేసయ్య ఉంటాడని భయంతో, వణుకుతో ప్రార్థన చేయాలి. మన మధ్య యేసయ్య ఉంటున్నాడని భయంతో దేవుని సేవించాలి. మందిరంకి వెళ్తాము, అక్కడ ఆరాధనలో పాల్గొంటాము, అంతే. మన మనసు ఎటో పోతూ ఉంటుంది. చాలా మంది చేసే పని అది. ప్రక్క వాళ్ళతో మాట్లాడతారు. వచ్చినప్పటి నుండి, కూర్చున్న దగ్గర నుండి బయటికి వెళ్ళే వరకు పక్క వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ యేసయ్య ఉన్నాడని వారు మర్చిపోతూ ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి! యేసయ్య వారిని చూచి ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. అలాంటి వారిని చూచి యేసయ్య వేదన చెందుతాడు. నా మందిరంలో పాల్గొన్నారు, నా సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు, కానీ వీరు చేస్తున్న పని నాకెంతో ఆయాసం కలిగిస్తుందని కూడా నొచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. కాబట్టి మనం ఎక్కడ కూడినా ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట ఉన్నప్పుడు యేసయ్య అక్కడ ఉంటాడని జ్ఞాపకం చేసుకొని భయంతోనూ, భక్తితోనూ, వణుకుతోనూ దేవుని సేవించాలి. వణుకుతో దేవుని ప్రార్థించాలి, వణుకుతో దేవుని ఆరాధించాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కూడా వణకాలి, మనం భయపడాలి. ఆ దైవ సేవకులు మనల్ని ఏం చేస్తారులే, మనల్ని ఏం చూస్తున్నారా ఏమి అని అనుకుంటారు కొంతమంది. దైవ సేవకులు చూడక్కర్లా మనల్ని, మన దగ్గర ఉన్న, మన మధ్యలో ఉన్న యేసయ్య మనల్ని చూస్తున్నాడు. కాబట్టి భయముతోనూ, వణుకుతోనూ దేవుణ్ణి సేవించినప్పుడు మనం ఏది అడుగుతామో అది తప్పకుండా దేవుడు దయచేసే దేవుడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆ విధముగా సేవిద్దాము, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా ఆయన ఆరాధిద్దాము.
ఆయన దీవెనలు పొందుకుందాం. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మీరు వారికి అనుగ్రహించడాన్ని మీరు సెలవిచ్చారు నాయన. ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకున్నప్పుడు వారి మధ్య ఉంటానని మీరు సెలవిచ్చారు. ఆ విధముగా బిడ్డలు మిమ్మల్ని సేవించి ఆరాధించి నాయన మీ దీవెనలు పొందుకొని మీ రక్షణాందంలో సాగిపో కృప వినుచిన బిడ్డలందరికీ దయచే దేవుడు అని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థనలు విన్నపములు తెలియజేసిన బిడ్డలు మీరు అద్భుత కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని దేవుడమైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్థితి ఆరాధన విజ్ఞాపన మీ బంగారు పాదం మీద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.